మన ప్రకృతి, పుణ్యక్షేత్రాలు, పర్యటనలు మన జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. మన దేశంలో ఉన్న ప్రాచీన ఆలయాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, అసలు కథలను మీ ముందుకు తీసుకురావాలనే మా ఈ చిన్న ప్రయత్నమే మా ఈ ప్రయాణం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం తెలంగాణలోని అలంపూర్కి. ఇక్కడ ఉన్న శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుంటాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందిన నవబ్రహ్మ దేవాలయ సముదాయంలో ఒక ముఖ్యమైన ఆలయం. మనతో పాటు ఆలయ చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత, పండుగలు, భక్తుల విశేషాలు కూడా తెలుసుకుంటాం. మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని పవిత్ర చారిత్రక ప్రదేశాల వీడియోలు మీకోసం వస్తుంటాయి. అలంపూర్ క్షేత్రం కేవలం శక్తి మరియు శాంతి రెండూ కలిసిన పవిత్ర క్షేత్రం. స్థానిక పురాణాల కథనాల ప్రకారం సతీదేవి శరీరం విభజించబడినప్పుడు ఆమె కుడి చెయ్యి ఈ క్షేత్రంలో పడిందని భక్తుల నమ్మకం. కుడి చెయ్యి అంటే క్రియాశీల శక్తి, ఉగ్ర తేజస్సుకు ప్రతీక. అందుకే ఇక్కడ వెలిసిన జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యారని చెబుతారు. అమ్మవారి శక్తి అత్యంత తీవ్రంగా ఉండడంతో ఈ క్షేత్రంలో సమతుల్యం అవసరమైంది. అందుకే శివుడు ఉగ్ర రూపంలో కాకుండా తన శక్తిని మృదుత్వంగా మార్చుకొని బాలస్వరూపంలో అత్యంత శాంత స్వభావంతో స్వయంభూగా వెలిశాడని పురాణ భావన. బాలస్వరూపం అంటే భయం లేని స్థితి, నిర్మలత్వం, అమ్మవారి ఉగ్రశక్తిని శాంతిగా మార్చే తత్వం. అందుకే ఈ క్షేత్రంలో అమ్మవారి ఉగ్రత స్వామివారి మృదుత్వంతో సమతుల్యం అయ్యింది. ఇదే అలంపూర్ క్షేత్ర మహిమ. ఇదే బాల బ్రహ్మేంద్ర స్వామి బాలస్వరూప అవతరణ రహస్యం. అలంపూర్ తెలంగాణలో తుంగభద్ర మరియు కృష్ణా నదుల సంగమ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మొత్తం 9 దేవాలయాలు, నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. దీనిని దక్షిణ కైలాసం అనే పేరును ఇచ్చారు. ఎందుకంటే ఇది శైవ భక్తులకు పవిత్ర స్థలం. వీటిని నిర్మాణం బాదామి చాళుక్యుల కాలానికి చెందినదిగా చెప్పబడింది. ఈ దేవాలయాలను నిర్మించిన వారు బాదామి చాళుక్యులు. ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని వారు పాలించారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం నవబ్రహ్మ సముదాయంలోని
మొదటి ఆలయాల్లో ఒకటి. ఇది నాగర శైలితో నిర్మించబడింది. మండపం, అంతరాల, గర్భగృహం, శిఖరం, ప్రతి శిల్పం సృజనాత్మకంగా మరియు భక్తులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే శివుని చిన్న రూపం. భక్తులు ఈ రూపంలో శివుణ్ణి మృదువుగా, స్నేహపూర్వకంగా అనుభూతి పొందుతారు. అలంపూర్ ఆలయంలోని శిల్పాలు మరియు ప్రతిమలు 7వ శతాబ్దపు కళా పారంపర్యాన్ని చూపిస్తాయి. ఈ ఆలయం భక్తులకు శాంతి, ఆధ్యాత్మిక శక్తి మరియు శివుని ఆశీస్సులు అందిస్తుంది. అలంపూర్లో ఇవి స్వర్గబ్రహ్మ, బాలబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మబ్రహ్మ, వీరబ్రహ్మ, కుమారబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ. ప్రతి ఆలయం శివుని ప్రత్యేక రూపాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తం సమూహం భక్తులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అలంపూర్లోని ఉన్న జోగులాంబాదేవి ఆలయం ప్రసిద్ధి శక్తిపీఠం. పురాణాల ప్రకారం ఇది 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. కొంతకాలం జోగులాంబాదేవి ప్రతిమను బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. తర్వాత 2005లో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, కార్తీక సోమవారాల్లో భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు. సంధ్యా సమయంలో నదీ స్నానం చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా భక్తుల శ్రద్ధ మరియు సాంప్రదాయాలు ఆలయానికి ఆధ్యాత్మిక వైభవాన్ని ఇస్తాయి. ప్రస్తుతం అలంపూర్ దేవాలయ సముదాయం పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంది. భక్తులు మరియు సందర్శకులు సౌకర్యంగా పూజలు, దర్శనం చేయడానికి మార్గాలు ఏర్పాటు చేశారు. మరింత పరిశోధన మరియు సంరక్షణ కొనసాగుతుంది. ఈ విధంగా మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత, పండుగలు, జోగులాంబాదేవి సంబంధం తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని పవిత్ర చారిత్రక ప్రదేశాల వీడియోలు మీ ముందుకు త్వరలో వస్తాయి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.